సార్ ఫైనల్ చెప్పండి, ఈ 15 నెలల కాలంలోనే రాష్ట్రంలోని ప్రజలకి చాలా ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి వచ్చింది. వచ్చేది మనమే జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆయన కార్యకర్తలు కానీ నాయకులు మీటింగ్ చెప్తారు. నిజంగా ఈ 15 నెలల్లో ప్రజలు అసంతృప్తి ఉందంటారా? సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు నిజంగా ప్రతి పదం ఆయన ప్రతి మీటింగ్ లో వాడేది అదే, వచ్చేది మనమే. కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, కరెక్టే. వచ్చేది మనమే అంట. కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతే, ఇంకోసారి కళ్ళు మూసుకుంటే 4 సంవత్సరాలు అయిపోతాయి అంటున్నాడు. అది వేరు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేప్పుడు మన ఫిబ్రవరి జరిగింది కదా. ఎవరు గెలిచారు? కుటుంబ సంబంధించి ఎంత మెజార్టీ? భారీలో వచ్చింది. అసలు దేశంలో ఎవరికి రాని మెజార్టీ వచ్చింది. ఇక్కడ రాజశేఖర్, అక్కడ రాజశేఖర్కి, ఇక్కడ రాజప్రసాద్ గారికి 85,000 మెజార్టీ వచ్చింది. కనీసం నిలబడే పరిస్థితి కూడా లేదు. నువ్వు అంటే ఈ 4 నెలల్లో అంత తేడా వచ్చిందంటావా? లేదే, నేను అనుకోవాలా. నువ్వు లోనకి సింక్ అయిపోవాలా అసంతృప్తి అనేటటువంటిది. సింక్ అవ్వకుండా చూసుకోమంటున్నా నేను. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని జాగ్రత్తగా ఉండమంటున్నా. ఎవరైతే పనిచేశారో వాళ్ళకి అవకాశం ఉంటున్నా. మీరు పదవుల్లో కానీ, పదవుల పంపిణీలో కానీ, లేదా పార్టీ పదవుల పంపిణీలో కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, కేసులు పోగొట్టుకున్న వాళ్ళు, చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు, ఏది మెరికల్ లాంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కనుక మనం పదవులు ఇచ్చినట్లయితే వాళ్ళే మళ్ళా నిన్ను గెలిపించడానికి అవకాశం ఉంది. వాళ్ళ మనం నిర్లక్ష్యం చేస్తే ఇక తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి ఏమిటి తేడా? అందుకని వాళ్ళని నిర్లక్ష్యం చేసుకోకుండా, అందుకని పాలనలో ఇటువంటివి కార్యకర్తలు, ఆయన అన్నాడు నేను ఇక నుంచి రాజకీయపరమైనటువంటి పరిపాలన చేస్తాను అని చెప్పాను. ఇది ఆచరణలో పెట్టమని చెప్పని చెప్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 2029లో మళ్ళా కూటమి గెలిస్తేనే 2024లో కూటమి గెలిచిన దానికి సార్థకత ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. 2029లో గెలవాలా. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి పార్టీ లాంటి పార్టీ అధికారంలోకి రాకూడదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అండ్ ద పీపుల్ ఎట్ లార్జ్. గెలవాలంటే 2024 కష్టపడినటువంటి కార్యకర్తగా నాయకులు గుర్తింపు ఎక్కడ ఉంది? గుర్తింపు లేదు, పదవి లేదు, కనీసం అది కూడా పట్టించుకోవట్లేదు అనేది చాలా మంది మీలాంటి సీనియర్లు బయటకు చెప్పలేని పరిస్థితి ఉంది. నేను బాధపడ్డా. మీరు బాధపడరు అంటే ఆస్తులు కోల్పోయి కేసులు పెట్టుకుని వదిలేసిన చాలా మంది ఉన్నారు. నేను కూడా ఆస్తులు గొప్ప. నేనైతే నా గురించి నేను ఆలోచించను. నేను ఇచ్చినా ఇయ్యకపోయినా నేను పార్టీ కోసం పనిచేస్తాను. అందరం ఇలా ఉండరు కదా సార్. వయసు అయిపోతుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనో లేదా పట్టణ ప్రాంతాల్లోనో మీరన్నట్టుగా పార్టీ కోసం నిరంతరం బాగా కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది అసంతృప్తికి లోన్ అవుతున్నారు. వాళ్ళని ఏదో ఒక టీంని పెట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి గౌరవం. ఎవడైనా కోరుకునేది ఏంటంటే, సైకాలజీలో కూడా మేము చెప్తాం, రికగ్నిషన్ కోరుకుంటాం. ఏదో ఒక రికగ్నిషన్ కోరుకుంటాం మనం. ఆ రికగ్నిషన్ డబ్బు రూపైనా ఉంటుందా, పదవి రూపైనా ఉంటుందా, ఎట్టుంటుంది అనేది మనకు తెలియదు. ఆ రికగ్నిషన్ కార్యకర్తలకు ఇవ్వాలంటున్నా నేను. కార్యకర్తలు మనం కాపాడుకోవాలా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అండే ఏంటండి? నాయకులు కాదు, గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి కార్యకర్తలు. ఇవాళ రంగంలో దూకమంటే ఒక గ్రామంలో 100 మంది దూకుతారు. వాళ్ళ అసంతృప్తికి లోన్ కాకూడదు అంటున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 12,000 పైన ఉన్నటువంటి విలేజెస్ లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పైన నాటకాలు ఆడేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆయన చుట్టూ చేరి కొంతమంది వందిమాగతులు ఉంటారు. పొద్దుకులు కనపడితే, సమానం కనపడితే వీడేదో పని చేస్తున్నట్టు ఫోజులు కొడతా ఉంటారు. లేకపోతే రోజు పేపర్లో వేయించుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మీడియాలో హల్చల్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది డబ్బులు ఇచ్చి మీడియాలో ఇంటర్వ్యూలు కూడా చేసినటువంటి వాళ్ళు నాకు తెలుసు. నేను పేర్లు చెప్పను, వాళ్ళ పేర్లు తెలుసు నాకు. సో ఇటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం వలన నాలాంటి వాళ్ళు కష్టపడి నాలాంటి వాళ్ళు ఏంటో ఎలా జరుగుతుంది? లేకుండా ఉంటే బాగుండే. చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టాలా, లోకేష్ బాబు గారు దృష్టి పెడితే బాగుండే. లేకపోతే 2029లో గెలుస్తాం కానీ అంత మెజార్టీ మళ్ళా గెలవాలి మనం. అంత మెజార్టీ గెలిస్తేనే మనకు మళ్ళీ గుర్తింపు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు రాకూడదు అనుకుంటాం కదా. అసలు ఒకవేళ వస్తే ఈ కార్యకర్తలు ఏమైపోతారు? ఈ పార్టీ ఏమైపోతుంది? చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు బాగానే ఉంటారు, కానీ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ ఏం చేయాలి? నాలాంటి వాడు హైదరాబాద్ పారిపోతాడు, మేము ఉన్నాం. అందుకని ఆ పరిస్థితి ముందే ఊహించి ముందు జాగ్రత్తగా
పార్టీని కాపాడుకోవాల్సిన సార్ ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఇంకా ఒక క్వశ్చన్ అయితే ఉందండి. బయట ప్రచారం ఏం జరుగుతుందంటే పార్టీలో 2 పవర్ పాయింట్లు అయిపోయినాయి. ఒక పక్క బాబు గారు, ఒక పక్క లోకేష్ గారు. అటు ఇటు కాగా ఎలాగ నాయకులు కానీ నాకు కొంత ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కూటమిలో కొంత డిస్టర్బ్ అవుతుంది అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ పరిస్థితి మీకు ఎప్పుడు కనపడిందా? నాకైతే తెలియదు. రెండు పవర్ హౌస్ లాగా అయిపోయింది. ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు గారు. కరెక్టే. ఇప్పుడు కొంతమంది అటు వెళ్తే ఇటు న్యాయం జరగట్లేదు, ఇటు వెళ్తే అలా జరగట్లేదు. 2 గ్రూపులుగా తయారైనటువంటి పార్టీ రేపు ఇదే అసంతృప్తి మొదలవుతుంది. మీరు ప్రజల్లో అనేది కాదు, ముందు మన నాయకుల్లో సంతృప్తి లేదనేది ఒక వాదన. అది ఒక వాదన, సీనియర్ నాయకులు చెప్పే మాట. మీడియా ముందుకు రాకపోయినా ఇంటర్నల్ చెప్పే మాట ఇది. మీరన్న మాట నేను కూడా విన్నా. అవును. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లో అన్నం కూడా పెట్టట్లేదు, ఆయన సోప కింద పడుకుంటున్నాడని వాడు ఎవడో సన్నాసి నాయలా. అది చాలా న్యూసెన్స్ మాట. అది చాలా తప్పని అలా మాట్లాడటం. మొన్న మనం ఉదాహరణకి నేను చెప్తాను. నేను డిఎస్సి సభ పెట్టారు. దొంతుగా కూర్చొని రెండు కాళ్ళు మోకాళ్ళ కింద కూర్చొని వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నటువంటి సీన్ మీరు చూసారా? ఫోటో చూసారా? వీడియో చూసారా? మీరు అక్కడే ఉన్నారు కదా. ఎంత గౌరవం ఇస్తున్నాడు ఫాదర్ కి, మదర్ కి ఎంత గౌరవం ఇస్తున్నాడు, భార్యకి ఎంత గౌరవం. పవర్ పాయింట్స్ అయిపోయినాయి. నేను అక్కడికే వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మాట జవదాటేటటువంటి పరిస్థితి లోకేష్కి లేదు. ఆయన అంటే గౌరవం, తండ్రి అంటే గౌరవం. జగన్మోహన్ రెడ్డి లాంటి కాదు లోకేష్ బాబు, నాకున్నటువంటి అవగాహన మేరకు. అయితే ఉదాహరణకి విద్యకి సంబంధించి అతనికి పూర్తి స్వాతంత్రం ఇచ్చారు. నేను అడిగే ఒకసారి సంఘ నాయకులను తీసుకొస్తానండి మీ దగ్గరికి, రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రచారం చేయడానికి. మీరు ఒకసారి వాళ్ళకి చెప్తే వాళ్ళకి కూడా మోటివేషన్ అంటే ముందు లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళు, తర్వాత నా దగ్గరికి రా అన్నారు. ఎందుకన్నారు ఏంటనేది బహుశా అది కరెక్టేనేమో అనుకుంటా. ఆయన విద్యారంగానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆయన చెప్పు ముందు అని అన్నాడు. అంతే తప్ప నెగిటివ్ గా తీసుకోకూడదు. మనం అంటే జనాల్లో బయట అన్ని ఉట్టి మాటలండి. 2 పవర్ ఇవన్నీ నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే లోకేష్ బాబు నాదెండ్ల భాస్కరరావా? అలా ఎలా అవుతారండి? కాదు కదా, తండ్రి కొడుకులు కదా, సొంత పార్టీ అది. కాబట్టి ఇవన్నీ కూడా పుకార్లండి. ఇవన్నీ పుకార్లు. మధ్యలో కేడర్ దెబ్బతింటుంది అనేది, కేడర్ అసంతృప్తి. నేను అదే చెప్తున్నా, కేడర్ అసంతృప్తి కాకుండా వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్. అదెవరికి? చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా, కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక అతనికి రాష్ట్ర పదవి రావాల్సి జిల్లా పదవి వచ్చింది. నేను పేర్లు చెప్పను, నేను అవి రాకుండా చూసుకోవాలంటున్నాను. నేను వాళ్ళిద్దరికి మధ్య టీమ్ స్పిరిట్ ఉంది లేదని నేనైతే అన్ను. ఒకవైపున పార్టీలో టీమ్ స్పిరిట్ ఉండాలా, ఇంకొక వైపున అధికారులు కూడా జాగ్రత్తగా చూసి, ఎవరైతే పని చేయట్లేదు అధికారులు, దొంగ నాటకం ఎవరైతే ఆడుతున్నారో, నేను అనుకుంటున్నా విద్యారంగంలో నేను పేర్లు చెప్పను, కొంతమంది ఇవాళ టీచర్లు అసంతృప్తిగా ఉండటానికి ఆఫీసర్లే కారణం అని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళని గుర్తించి నేను ఎప్పుడు చెప్పా లోకేష్ బాబు గారిని ఇమ్మీడియట్ గా పీకేసాను సార్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రేపు ఓట్లేరు కదా, ఓట్లేసేది ఎవరు? మన క్లయింటేల్ ఎవరు? వాళ్ళు మనకు ముఖ్యం, వాళ్ళు కాదు. వాళ్ళు ఆఫీసర్స్. వాళ్ళు రేపు ఎవడిస్తే వాడికి పని చేస్తారు. ఇవాళ నాటకం ఆడతారు. మనకి ఏదో పెద్ద చేసిన పని చేస్తున్నట్టు నాటకం ఆడతారు. వాళ్ళని అసలు నమ్మటానికి వీల్లేదని